సో హలో ఎవరీవన్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. సో మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ రాయగలం, అర్థం చేసుకోలేం. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనం మాట్లాడలేం. సో ఎందుకు మాట్లాడలేం? సో నేను ఇంగ్లీష్ ముందు ఇలా మాట్లాడుతుంటే, ఇఫ్ యు ఆర్ టూ ఫుల్ ఇన్ ఎంజాయ్మెంట్ మూడ్, బట్ ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నా. బికాస్ దిస్ కంట్రోలింగ్ అడిక్షన్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎ 2-day గేమ్ ఆర్ 30-day గేమ్. It's a life game, okay? All these because of my tips and my strategies. So, ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడడం చాలా కష్టం అనుకుంటారు. స్పీకింగ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, ఓకే? ఓన్లీ థింగ్ ఏంటంటే మనం కొంచెం టెక్నికల్గా, కొంచెం తెలివిగా ప్రాక్టీస్ చేసామంటే ఇట్స్ వెరీ ఈజీ. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో నేను 2 things షేర్ చేసుకుంటా. ఫస్ట్ వన్ వచ్చేసి హౌ ఐ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి 4 golden ways టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. నా ఇంగ్లీష్ స్పీకింగ్ జర్నీ నేను వారికో వీడియోతో స్టార్ట్ చేశాను అనమాట. వారికో ఏమంటాడంటే, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలంటే డైలీ ఫోన్ తీసుకొని మీరు 1 minute వీడియో రికార్డ్ చేయాలన్నమాట. నేను పర్సనల్గా ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఇలా ఒక ఛాలెంజ్ తీసుకొని రూమ్స్లో మాట్లాడా, బయట మాట్లాడా, సో చాలా ప్లేసెస్లో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం ఇంగ్లీష్కి కొంచెం కంఫర్టబుల్ అయిందనమాట. అండ్ మనం మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, మనం చాలా ఫంబుల్ చేస్తుంటాం అనమాట. ఫంబ్లింగ్ అంటే తడబడటం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం ఇప్పుడు తెలుగులో ఆలోచిస్తాం. నువ్వు తెలుగులో ఆలోచించేదాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. నీ మైండ్ ట్రాన్స్లేట్ చేయాలా, తర్వాత మాట్లాడాలా. సో ఈ 2 reasons వల్ల ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఫంబుల్ చేస్తాం. సో దీన్ని పోగొట్టుకోవాలంటే ది బెస్ట్ థింగ్, సో నేను దోశ తినాలనుకుంటా, రాదర్ దాన్ సేయింగ్ ఇన్ తెలుగు, జస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ వాంట్ టు ఈట్ ఇడ్లీ, ఐ వాంట్ టు ఈట్ దోశ. ఇలా డైలీ యాక్టివిటీస్కి ఇంగ్లీష్లో మాట్లాడండి. సో ఇలా ఇంగ్లీష్లో మాట్లాడితే ఏమవుతుందంటే, మీ బ్రెయిన్ అన్నది ఇంగ్లీష్లో ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. సో అప్పుడు ఎలాంటి ట్రాన్స్లేషన్ ఉండదన్నమాట. సో దట్ విల్ బి ద బెస్ట్. సో క్వశ్చన్ ఏంటంటే, ఇంగ్లీష్లో ఆలోచించడం ఎలా? ఇంగ్లీష్ వీడియోస్ చూడటం. నార్మల్గా నాకు హిందీ రాదనమాట. బట్ నేనైతే ఇప్పుడైతే హిందీ వీడియోస్ చూస్తానో నాకు అన్కాన్షియస్గానే హిందీ మాట్లాడేస్తాను అనమాట. मेरे लाइफ पे ही सम लर्निंग्स है, सो आगे चलते हैं मेरे लाइफ का लर्निंग्स देखने के लिए. సో ఐ డోంట్ నో వాట్ ద మెయిన్ రీజన్. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఆ 2 hours వరకు మనం ఎప్పుడైతే ఇంగ్లీష్ మూవీస్ చూసామో, సో ఇప్పుడు మన బ్రెయిన్ అన్నది ఆటో ట్యూన్లోకి వెళ్ళిపోయింది. సో ఇంగ్లీష్లో ఆలోచిస్తూ ఉంటుంది. సో దట్ విల్ బి ద బెస్ట్ థింగ్. సో నేను పర్సనల్గా అయితే ఎప్పుడు ఇంగ్లీష్ వీడియోస్ చూస్తుంటే దట్ మే బి ద రీజన్ వై ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తామంటే, ఇంగ్లీష్ మైండ్లో మాట్లాడుకుంటాం. సో మైండ్లో మాట్లాడేదాన్ని డైరెక్ట్గా మాట్లాడండి. సో మైండ్లో మనం ఫ్లూయెంట్గా మాట్లాడడం, బట్ బయటకు వచ్చేపాటికి ఏమవుతుంది, ఫంబుల్ చేస్తాం. సో ఈ ఫంబ్లింగ్ పోగొట్టుకోవాలంటే డైలీ ప్రాక్టీస్ చేయండి. సో మైండ్లో నుంచి కాకుండా బయటికి మాట్లాడండి. సో నేను ముందు ఏం చేస్తుంటే, బయటికి వెళ్ళిపోయి బయట నాతో నేనే గట్టిగా మాట్లాడుకునేటోని ఇంగ్లీష్లో. సో దీన్ని చూసి అందరు నవ్వుకునేటోళ్ళు అనమాట. సో నాకు అప్పుడు ఇంట్రెస్ట్ పోయేది. సో దానికి నేను ఏం చేసినా అంటే, ఇయర్ పోడ్స్ పెట్టుకునేటోని. ఇయర్ పోడ్స్ ఇక్కడ లేవు. ఇయర్ పోడ్స్ పెట్టుకుని నేను బయట మొత్తం తిరుగుకుంటూ మాట్లాడుకునేటోని. చూసేటోళ్ళు ఏమనుకుంటారు, ఓకే వీడు ఫోన్లో మాట్లాడుతున్నాడు అనుకునేటోళ్ళు. బట్ నేను వచ్చేసి ఇంగ్లీష్లో బయటికి మాట్లాడుతుంటే, సో నా లైఫ్లో ఈ టిప్ అనేది గేమ్ చేంజర్ టిప్ అనమాట. మీరు ఏ టిప్ ఫాలో అయినా ఈ టిప్ మాత్రం 100% ఫాలో అవ్వండి. మీ మైండ్లో ఉన్నది బయటికి తీసుకురండి. సో అప్పుడు మౌత్ టు మైండ్ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది, విచ్ హెల్ప్స్ టు స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడైతే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటాము, మన దగ్గర ఫ్రెండ్ దగ్గర పోయి, అరే మామ మన ఇద్దరం ఇంగ్లీష్లో మాట్లాడతాం, ఇంకా నుంచి దులిపేద్దాం అది అనుకుంటాం. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ ముందు ఇంగ్లీష్ మాట్లాడతామో, మన కాన్ఫిడెన్స్ మొత్తం దొబ్బుద్ది అనమాట. సో మనం సరిగ్గా గ్రామర్ ప్రొనౌన్స్ చేయడం, ఆల్ దీస్ థింగ్స్, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మన కాన్ఫిడెన్స్ మొత్తం దొబ్బిద్ది అనమాట. సో దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, నువ్వు ఎవ్వడి ముందు ప్రాక్టీస్ చేయొద్దు, నీతో మాత్రమే నువ్వు ప్రాక్టీస్ చేయి. ఇప్పుడు నేను ఇంతవరకు ఎవ్వరి ముందు అసలు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేసిందే లేదు, ఓకేనా? నా ఫ్రెండ్స్తో మాట్లాడలేదు, నా పేరెంట్స్తో, ఎవరితో మాట్లాడలేదు. నాతో నేనే లోపల కాకుండా బయటికి మాట్లాడినా. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ దట్ యూ కెన్ డూ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎప్పుడైతే నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, లైక్ 50 to 60% ఆఫ్ ఇంగ్లీష్ నువ్వు మాట్లాడగలుగుతావు, సో అప్పుడు నువ్వు వేరే వాళ్ళ ముందు మాట్లాడడం స్టార్ట్ చేయి. ఇప్పుడు 4 golden ways టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. సో ఈ 21st centuryలో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఫస్ట్ థింగ్ అంటే, యూజ్ యువర్ వాయిస్ ఫీచర్. మన మొబైల్లో చాలా యాప్స్ ఉంటాయి అన్నమాట. డ్యూయోలింగో కానీ, సిరి కానీ, అలెక్సా. ఈ యాప్స్లో కొన్ని లెవెల్స్ ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి, గ్రామర్, సో అన్నీ కవర్ అయ్యి ఉంటాయి. యూ కెన్ యూజ్ దట్. సెకండ్ థింగ్ ఏంటంటే, రాదర్ దాన్ టైపింగ్, యూజ్ యువర్ వాయిస్. సో మనం ఎప్పుడూ టైప్ చేస్తుంటాం. టైప్ చేయడం బదులు వాయిస్లో సెర్చ్ చేయండి. మా అమ్మ అడుగుతుంది అనమాట, ఎందుకంటే టైప్ చేయడం రాదు కాబట్టి. మా అమ్మకి ఎప్పుడు ముద్దమందరం సీరియల్, సో ఇలాంటి సీరియల్స్ అనేది యూట్యూబ్లో సెర్చ్ చేయాలన్నప్పుడు ఇలానే సెర్చ్ చేస్తాను అనమాట. సో మనం కూడా అలానే సెర్చ్ చేద్దాం. సో గూగుల్ కానీ సిరి దగ్గర, హే సిరి సజెస్ట్ మీ హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇలా సెర్చ్ చేస్తే సిరి ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ChatGPTలో ఒక ఆప్షన్ వచ్చింది, వాయిస్ ఫీచర్ అనేది. సో నువ్వు దానికి వాయిస్ ఇచ్చేసి, నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నానో నాకు చెప్పు, సో ఇలాంటి టిప్స్ అన్ని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, షాడోయింగ్. సో షాడోయింగ్ ఏంటంటే, నువ్వు మామూలుగా ఎప్పుడు ఇంగ్లీష్ చదువుతుంటావు కదా, దాన్నే బయటకు చదువుతావు అనమాట. సో బయటకు చదివేటప్పుడు ఏమవుతుంది అంటే, నీ మౌత్ టు మైండ్ కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఈ బుక్ ఉంది.
సో ఈ బుక్ చదివేసి డేవిడ్ ప్యాకర్డ్ ఆన్ ద అదర్ హ్యాండ్ గేవ్ అన్ ఎంప్లాయ్ ఏ మెడల్ ఫర్ డినయింగ్ హెమ్. ద కాంపౌండర్ ఆఫ్ ద హెన్లెట్ ప్యాక్వర్డ్ టెల్స్ యూ దిస్ స్టోరీ. ఇయర్స్ ఎగో హెన్లెట్ ప్యాక్వర్డ్. సో ఇలా మాట్లాడితే ఏమవుతుందంటే నీ మౌత్ టు మైండ్ కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. షాడోయింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. అండ్ ద ఫోర్త్ థింగ్, ద ఫైనల్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రాక్టీస్. నన్ను చాలామంది అడుగుంటారు, ఇంగ్లీష్ ఛానల్ చూసి నన్ను చాలామంది అడుగుంటారు అనమాట, నన్ను ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలా, ఎలా ఇంగ్లీష్ చేసుకోవాలని. నేను ఒక్కటే సొల్యూషన్ చెప్తా, ఓన్లీ వన్ సొల్యూషన్, బాగా ప్రాక్టీస్ చేయి. బాగా ప్రాక్టీస్ చేయని చెప్తే వాళ్ళు రిప్లై ఏమి ఇస్తారు తెలుసా, ఇది అందరూ చెప్పితే నువ్వేం కొత్తగా చెప్తున్నావు అంటారు. నేను కూడా ప్రాక్టీస్ చేయడం అంటే నాకు చెడ్డ చిరాకు. నేను మ్యాథ్స్ ప్రాబ్లమ్ కూడా ప్రాక్టీస్ చేసేటోని కాదు నాకు, ఎందుకంటే ప్రాక్టీస్ చేయడం, వెయిట్ చేయడం అంటే నాకు చెడ్డ చిరాకు. ఐ కాంట్ ఈవెన్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. మీరు ఎన్ని వీడియోస్ చేసినా ప్రతి ఇంగ్లీష్ వీడియోకి ఏంటంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. బట్ సింగిల్ సొల్యూషన్ ఏంటంటే ప్రాక్టీస్ చేయడం. మీకు ఎప్పటికల్లా గ్రామర్ ఒకవేళ ప్రాబ్లం ఉంటే 10th class grammar is enough. So English నేర్చుకున్నాం అంటే there are so many benefits, and I'm not saying like English is the greatest language. Always for me Telugu is the greatest language and Sanskrit is the greatest language. English ఏంటంటే ఒక రీచబుల్ లాంగ్వేజ్, ఎక్కువ కనెక్షన్స్ బిల్డ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ అవ్వచ్చు. అది చాలా మాట్లాడేసాం. బట్ ఓన్లీ వన్ థింగ్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకటి చెప్పాలంటే ప్రాక్టీస్ చేయి. సో రోజు బుర్రలో మాట్లాడతావు కదా, దాన్ని బయటకు మాట్లాడు. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కింద కమెంట్లో ఇవ్వండి, ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ దట్. అండ్ ఆల్సో మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకున్నా, ఏ వీడియోస్ కావాలనుకున్నా, ఈ వీడియోస్ మీద టాపిక్ చేయాలని అనుకున్నా, ఐ విల్ డెఫినెట్లీ మేక్ ద వీడియో. బికాజ్ ఏంటంటే నాకు వీడియోస్ చేద్దామని ఉంది, బట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను చేసేది చూస్తుంటే అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఐ జస్ట్ వాంట్ నో యువర్ ప్రాబ్లమ్స్. మీ ప్రాబ్లమ్స్ ఏంటివి దాన్ని ఇక్కడ కమెంట్లో పెట్టండి, ఐ విల్ డెఫినెట్లీ మేక్ దట్ వీడియో. సో అదండి వీడియోకి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పను, మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయడం మాత్రం పక్కా నేర్చుకోండి. అండ్ ఆల్సో మెయిన్ థింగ్, నీకు ఏదైనా గోల్ ఉంటే ఆ గోల్ మీద ఇప్పుడే పోయి వర్క్ చేయి. నువ్వు యూట్యూబ్లో టైం వేస్ట్ చేస్తున్నావు అనుకుంటా, యూట్యూబ్ క్లోజ్ చేసేసి నీ గోల్ మీద వర్క్ చేయి. నువ్వు వర్క్ చేస్తుంటే యూ కెన్ ప్రొసీడ్, ఓకేనా. అండ్ ఆల్సో మీకు ఏదైనా గోల్ లేకపోతే యూట్యూబ్ క్లోజ్ చేసేసి చల్లగా పోయి నీ గోల్ని నువ్వు ఫైండ్ అవుట్ చేసుకో, ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అంటిల్ దెన్, ఇట్స్ యువర్ హేమంత్ కృష్ణ సైనింగ్ ఆఫ్. బాయ్.